ఈ ఇత్రో అనేటువంటి వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఇత్రో మోషేకి మామగారు, అంటే పిల్లనిచ్చిన మామ. మేనమామ కాదు, మళ్ళా మేనమామ లేరు, ఏలు విడిసిన మేనమామ లేరు, పిల్లనిచ్చిన మామగారు. అయితే ఈ పిల్లనిచ్చిన మామగారు ఎలా జరిగింది ఈ సందర్భం అన్నది మనం చూస్తే చాలా ఆశ్చర్యం. ఈ యొక్క మోషే అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఐగుప్తులో 40 సంవత్సరాలు ఐగుప్తు విద్యలని నేర్చుకుని దేవుని యొక్క పక్షంగా నిలబడుతున్నటువంటి మోషే ఒకనొక సందర్భంలో కొన్ని పొరపాటు చేస్తాడు. తన సొంత నిర్ణయంలో చేసిన సందర్భంలో కొన్ని తన యొక్క సొంత నిర్ణయాల వల్ల, తన తొందరపాటు వల్ల కొంత సొంత నిర్ణయాలు చేసి కొన్ని పొరపాటు చేసినప్పుడు ఆ ఐగుప్తులో నుంచి అతను పారిపోవాల్సి వచ్చింది. పారిపోవాల్సి వచ్చినప్పుడు అతను మిద్యాను అనేటువంటి అరణ్యంలోకి పారిపోతాడు. మిద్యాను అనే ప్రాంతానికి పారిపోతాడు. పారిపోయాక అక్కడికి వెళ్ళి పారిపోయి ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర అతను రెస్ట్ చేస్తున్నాడు. అంటే అలసిపోయి ఉన్నాడు, చాలా దూరం నడిచి వచ్చేదేమో ఎడారుల్లో, అయిన ఎడారి ప్రాంతాల దినాలు. అలాంటి సమయంలో పండుగ కూర్చొని ఉన్నాడు. అలసిపోయి కూర్చున్న సమయంలో కొందరు గొర్రెలు కాస్తున్నటువంటి ఆడపిల్లలు ఆ బావి దగ్గరికి గొర్రెలు తోలుకొచ్చి ఈ నీళ్లు తోడి చేతి పోస్తారంట. ఆ బావిలో నీళ్లు ఆ గొర్రెలకి